వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? మా కార్యకర్తలు కేసులు పెట్టిర్రు, సుమలన్నని 16 రోజులు జైలు పెట్టిర్రు, నా మీద కేసులు పెట్టిర్రు. అంటే ఎవరిని ఏం చేసినామని? అంటే ఇంత అన్యాయం ఉంటుందా? ఇవాళ ఒక అధికార పార్టీని ఆ రోజు 10 సంవత్సరాలుగా మా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరి మీద ఏం చేయలేదు. కానీ మరీ దాడులకి మన కేసులు పెట్టడము, జైల్లో పంపించడము ఇదేంటండి? అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో మీ పేరు లేకుండే, తర్వాత మీ పేరు చేర్చిండ్రు. అంటే మీరు ఈ అంశంలో కమిషనర్ తోటి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా యాజ్ ఎమ్మెల్యేగా? నేను ఎవరితోనే మాట్లాడలేదు. అసలు అక్కడ న్యాయంగా అసలు ఏం జరిగిందని మా మీద కేసు పెడతారు? ఇప్పుడు ఏం జరిగిందని, ఏం చేశామని ఎవరిని ఏం చేయలే కదా. ఇప్పుడు మా మీదనే పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా దొబ్బుతున్నారు, వీడియోలో కనబడుతున్నాయి. ఒక్క కానిస్టేబుల్స్ కూడా మమ్మల్ని మేము ఎమ్మెల్యేనామండి, ఒక ఆదివాసీ ఎమ్మెల్యేనాము, మా మీద వాళ్ళు వచ్చి దాడి చేయొచ్చా చెప్పండి? వాళ్ళే ఉల్టా దాడి చేసుకొని ఇంక ఉల్టా మా మీద కేసులు పెడితే ప్రజలు చూస్తున్నారు. కేసులకు భయపడేం మేము, కానీ ఎంతవరకు కరెక్టు? ఈ రాళ్ల దాడి అంశంలో సుమన్తో పాటు మీరు కూడా ప్రొవోక్ చేశారు, అంటే ప్రోత్సహించారు కాబట్టి ఇదంతా జరిగింది. ఒక కానిస్టేబుల్కు బలమైన గాయమైందని పోలీసు వాళ్ళు ఆరోపణ. ఏం చెప్తారు? అది తప్పు. అది రాళ్ళ దాడి అసలు